హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్ అండ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శరచంద్ర. ఈ రోజు నిల్సన్ ఐక్యూ అండ్ అలాగే హెక్సావేవ్ అనే 2 కంపెనీస్ నుంచి చాలా పెద్ద రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. నోటిఫికేషన్ లో వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువగానే ఇచ్చారు అండ్ అలాగే ప్యాకేజెస్ కూడా చూసుకుంటే ఒక దానికి 3.6 lakhs per annum అండ్ ఇంకో దానికి 7 lakhs per annum అయితే ఉన్నాయి. మరి ఆ మంచి జాబ్ నోటిఫికేషన్ ఏంటి, దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా, డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్లే ముందు అందరూ కూడా తప్పకుండా వీడియోకి లైక్ అయితే చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, నిల్సన్ ఐక్యూ నుంచి రిలీజ్ అయిన ఈ జాబ్ నోటిఫికేషన్ చూసుకుంటే డేటా ప్రాసెసింగ్ స్పెషలిస్ట్ అన్నమాట. ఈ డేటా ప్రాసెసింగ్ స్పెషలిస్ట్ కి కంపెనీ నిల్సన్ ఐక్యూ అండ్ అలాగే దీంట్లో యాన్యువల్ సాలరీ చూసుకుంటే మాక్సిమం 3.6 lakhs per annum అయితే మీకు అలాట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది, డిపెండ్స్ ఆన్ మీ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ బట్టి. అండ్ అలాగే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా చూసుకుంటే 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో వాళ్ళు అడిగినటువంటి టార్గెట్ డిగ్రీ లేదా బ్రాంచ్ ఏంటంటే బ్యాచిలర్స్ ఎనీ గ్రాడ్యుయేట్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, బిజినెస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆర్ ఐటీ, బీబీఏ, బీకామ్ ఆర్ ఈక్వాలెంట్ అంటే నాన్ ఇంజనీరింగ్ రిలేటెడ్ అనమాట. ఇక్కడ అనమాట అంటే బీబీఏ, బీకామ్ అంటే ఇది కాకుండా ఆర్ ఈక్వాలెంట్ అనేది చెప్పారు. సో ఇందులో మీరు చూసుకుంటే బ్యాచ్ కూడా గ్రాడ్యుయేషన్ ఇయర్ చూసుకుంటే 2020 అండ్ 2021 ఇయర్ పాస్ అవుట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ట్రైనింగ్ పీరియడ్ అయితే ఇక్కడ ఎటువంటి ట్రైనింగ్ పీరియడ్ డ్యూరేషన్ అలాంటిది ఏం మెన్షన్ చేయలేదు అనమాట. సాలరీ 3.6 lakhs per annum. సో ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ చెప్పాను, ఈ రోజు నుంచి మన ఛానల్లో 2020 అండ్ 2021 బ్యాచెస్ వాళ్ళకు కూడా వీడియోస్ రిలీజ్ అవుతాయి. అండ్ అలాగే 2016 లేదా 17 నుంచి 2020 లేదా 2019 ఈ గ్యాప్ లోపు ఎవరైతే క్యాండిడేట్స్ పాస్డ్ అవుట్ అవుతారో వాళ్ళందరికీ కూడా నాన్ టెక్నికల్ జాబ్స్ కానీ టెక్నికల్ జాబ్స్ కానీ ఆ రిలేటెడ్ నోటిఫికేషన్స్ కూడా నేను చెప్తా. సో అందరినీ కూడా కవర్ చేయాలి కాబట్టి 2020 అండ్ 2021 వాళ్ళని కూడా ఈ రోజు నుంచి యాడ్ చేయడం జరిగింది. సో డెసిగ్నేషన్ చూసుకుంటే డేటా ప్రాసెసింగ్ స్పెషలిస్ట్ ఈ నిల్సన్ ఐక్యూ కంపెనీకి. వీళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఏంటంటే ఎక్సలెంట్ ఆర్గనైజేషన్ స్కిల్స్ కావాలి, ఆప్టిట్యూడ్ టు వర్క్ ఇన్ టీమ్ అండ్ మీట్ డెడ్ లైన్స్, అండ్ అలాగే హై డిగ్రీ ఆఫ్ అక్యురసీ అండ్ ప్రొయాక్టివిటీ అండ్ అటెన్షన్ టు డీటెయిల్, గుడ్ అనలిటికల్ స్కిల్స్ అయితే ఉండాలి, అండ్ అలాగే ఆప్టిట్యూడ్ ఫర్ డేటా అండ్ ఆపరేషనల్ ప్రాసెస్ అయితే ఉండాలి. ఇది కాకుండా కామన్ బిజినెస్ లాంగ్వేజ్ నాలెడ్జ్ అంటే ఇంగ్లీష్ అయితే కంపల్సరీగా, స్పీకింగ్ అండ్ రైటింగ్ ఫ్లూయెన్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. స్పీకింగ్ ఫ్లూయెన్స్ ఉండాలి అండ్ అలాగే రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగుండాలి. ఎందుకంటే ఈమెయిల్ డ్రాఫ్టింగ్ అనేది ఏదైనా ఒకవేళ చేయాల్సిన అవసరం అయితే ఉంటే కనుక కంపల్సరీగా మీకు ఈమెయిల్ ఎటికేట్ అనేది తెలిసి ఉండాలి. ఇప్పుడు దీనికి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుందాం అనమాట. సో డే టు డే క్లయింట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అండ్ అలాగే క్లయింట్ రిక్వెస్ట్ ప్రకారం మీరైతే వర్క్ చేయాలి. వాళ్ళకి సర్టెన్ సెట్ ఆఫ్ పాలసీ అండ్ గైడ్ లైన్స్ అయితే మీకు అలొకేట్ చేస్తారు. దాన్ని బట్టి సర్టెన్ టైంలో మీరైతే ఆ టాస్క్ అయితే కంప్లీట్ చేయాలి. దాంతో పాటుగా మీరు డే టు డే BAU యాక్టివిటీస్ కూడా ఫినిష్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. టీమ్ తో కోఆర్డినేట్ అయ్యి డే టు డే యాక్టివిటీస్ అన్ని మీరు వర్క్ చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో రిపోర్ట్స్ అనేది కూడా మీ సూపర్వైజర్స్ కి సబ్మిట్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇందులో ట్రబుల్ షూటింగ్ అనే స్టెప్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరైతే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఒకసారి చదువుకోండి. ఇక జాబ్ లొకేషన్ చూసుకుంటే చెన్నై. వీళ్ళు ఏంటంటే ప్రెసెంట్ కోవిడ్ కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇస్తున్నారు పాండమిక్ తగ్గేంత వరకు. ఆ తర్వాత మీకైతే ఆఫీస్ కి పిలిచే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇంటర్వ్యూ లొకేషన్ చూసుకుంటే PSG-CAS కోయంబత్తూర్ అండ్ అలాగే డేట్ ఆఫ్ డ్రైవ్ చూసుకుంటే 12th December 2021. అండ్ దీనికి లాస్ట్ అప్లికేషన్ డెడ్ లైన్ చూసుకుంటే సాటర్డే 11th December 2021. ఆ లోపే మీరైతే వెంటనే అప్లై చేసుకోండి. 50 పొజిషన్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కి ఎవరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేసుకుంటారో మీకు మేబీ కాల్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో మన ఛానల్లో పెడుతున్నాం కాబట్టి తొందరగా మీకు ఏంటంటే కాల్స్ కానీ లేకపోతే ఈమెయిల్స్ కానీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దీనికి బాండ్ ఏదైనా ఉందా అంటే ఎటువంటి బాండ్ కానీ ఏం లేదు. అండ్ అలాగే మీ గ్రాడ్యుయేషన్ లో 10th, 12th గ్రాడ్యుయేషన్ లో జస్ట్ 50% ఉంటే సరిపోతుందని వీళ్ళు ఇందులో మెన్షన్ చేశారు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పటిదాకా మీరు జాబ్ డిస్క్రిప్షన్ విన్నారు కదా, దీనికి ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ సైన్ అప్ అప్లై ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని మీద క్లిక్ చేసుకుని మీరు అప్లై చేసుకోవాలి. వీడియో డిస్క్రిప్షన్ లో దీనికి రిలేటెడ్ గా లింక్ అయితే ఇస్తాను, దాన్ని మీద క్లిక్ చేసుకుని తప్పకుండా ఈ జాబ్స్కి అయితే వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియోలో రిలీజ్ అయిన సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే కనుక హెక్సావ్యూ అనే కంపెనీ నుంచి అనమాట. సో హెక్సావ్యూ అనే కంపెనీ నుంచి అప్లికేషన్ ఇంజనీర్ లేదా మెంబర్ ఆఫ్ టెక్నికల్ స్టాఫ్ అనే జాబ్స్ కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనికి అప్లికేషన్ డెడ్ లైన్ చూసుకుంటే 14th December 2021. ఓకే, ఇందులో వాళ్ళు ఆఫర్ చేసే సాలరీ చూసుకుంటే 7 lakhs per annum అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదు, దీనికైతే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే డొమైన్ చూసుకుంటే కనుక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ డొమైన్ లోకి అయితే వస్తుంది. పొజిషన్స్ చూసుకుంటే 100 పొజిషన్స్ అయితే ఉన్నాయండి. సో ఈ 100 పొజిషన్స్ కి మీరు వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. దానికంటే ముందు జాబ్ డిస్క్రిప్షన్, ఎలిజిబిలిటీ వినండి ఒకసారి. టార్గెట్ డిగ్రీ అండ్ బ్రాంచ్ చూసుకుంటే BE, BTech, MCA, MTech, CS లేదా IT. CS అంటే తెలుసు కదా, కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ లేదా IT అనమాట. అండ్ అలాగే బ్యాచ్ చూసుకుంటే 2022 క్యాండిడేట్స్. మన ఛానల్లో కొంతమంది 2022 బ్యాచ్ క్యాండిడేట్స్ ఉన్నారు, వాళ్ళు ఇంకా మన ఛానల్ స్టిల్ ఫాలో అవుతున్నారు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ పాస్డ్ అవుట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి యూజ్ అవుతున్న ఉద్దేశంతో. సో 2021 క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మంచి జాబ్ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి. సాలరీ కూడా 7 lakhs per annum అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు.
దీంతో పాటుగా శాలరీలో మీరు చూసుకుంటే ఫిక్స్డ్ ప్లస్ వేరియబుల్ ఉంటుందన్నమాట, అది మాత్రం గమనించండి. అండ్ డ్యూరేషన్ ప్రొబిషన్ ప్లస్ ప్రొబేషన్ పోస్ట్ ప్రొబేషన్ అని కలిపి ఉంటాయన్నమాట. అప్లికేషన్ ఇంజనీర్ కి 5 lakhs per annum, మెంబర్ ఆఫ్ టెక్నికల్ స్టాఫ్ కి 7 lakhs per annum అనమాట. ఫస్ట్ 6 months అనేది ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ పీరియడ్ టైంలో మీకు స్టైఫండ్ కూడా అలొకేట్ చేస్తారు. 20,000 per month అయితే ఇస్తారనమాట. అయితే ట్రైనింగ్ పీరియడ్ ఎన్ని మంత్స్? 6 months. దీంతో ఇంకా నెక్స్ట్ డీటెయిల్స్ చూసుకుంటే డిజిగ్నేషన్ అప్లికేషన్ ఇంజనీర్ లేదా మెంబర్ ఆఫ్ టెక్నికల్ స్టాఫ్. దీనికి చూసుకుంటే స్కిల్స్ వీళ్ళకి కావాల్సింది గుడ్ అనలిటికల్ స్కిల్స్ అయితే ఉండాలి. ప్రొఫిషియంట్ ఇన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మీరు ఆల్రెడీ బీటెక్ లో కానీ లేకపోతే మీ తాలూకా గ్రాడ్యుయేషన్ పీరియడ్ లో ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుని ఉంటారు కదా, సి అవ్వచ్చు, C++, జావా, పైథాన్, ఆరకిల్, లేకపోతే ఇంకేదైనా నేర్చుకుని ఉంటారు కదా, ఆ ఎనీ ప్రొఫిషియన్సీ ఉంటే సరిపోతుంది. అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే అప్లికేషన్ ఇంజనీర్, దీనికి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ లో డే టు డే టెక్నాలజీస్ అన్ని మీరు తెలుసుకోవడము అండ్ అలాగే డెవలప్మెంట్ స్కిల్స్ నేర్చుకోవడము, దాంతోపాటుగా నేర్చుకున్న అన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడము, ఇవన్నీ కూడా వీళ్ళైతే ఉంటాయి. ఇందులో కోడింగ్ రిలేటెడ్ ప్రాక్టీసెస్ ఉంటాయి అండ్ అలాగే డేటాబేస్ స్కిల్స్ కూడా మీకైతే వీళ్ళు ఆల్రెడీ మీకు నాలెడ్జ్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ట్రైనింగ్ అయితే ఇస్తారు, దాని మీద కూడా మీకు వర్క్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, అండ్ అలాగే మెంబర్ ఆఫ్ టెక్నికల్ స్టాఫ్కి అయితే బిల్డ్ అండ్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ ఆన్ టుడే స్టాండర్డ్స్ టెక్నాలజీ సెట్. దీంతో పాటుగా మీకు నెక్స్ట్ జనరేషన్ అండ్ అలాగే సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్స్ గురించి కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇంకా ఇవన్నీ కూడా మీరు ఒకసారి జాబ్ డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. జాబ్ లొకేషన్ కూడా చూసుకుంటే ప్రెసెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇస్తున్నారు. పోస్ట్ కోవిడ్ సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత మీకు పూణే కానీ నోయిడా కానీ పిలిచే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ లొకేషన్ దీనికైతే వర్చువల్ గానే ఇంటర్వ్యూ ఉంటుంది, మీరు ఎక్కడ కూడా వెన్యూకి వెళ్ళాల్సిన పని లేదు. సో రిమోట్ గానే మీరైతే ఈ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. అకాడమిక్ పర్సెంటేజ్ చూసుకుంటే 60% ఆఫ్ మార్క్స్ కంపల్సరీగా వచ్చి ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే షార్ట్ లిస్టింగ్ ఆన్ గ్రేట్ లెర్నింగ్ టెస్ట్ అనమాట. సో మీరు ఏంటంటే దీనికి అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడికి వెళ్ళి సైన్ అప్ అండ్ అప్లై కొట్టగానే మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దీంట్లో బాండ్ టు బి సైన్ అంటే ఎస్ అని ఉంది, అంటే బాండ్ అనేది ఉంది దీనికి. ఈ బాండ్ చూసుకుంటే 24 months ఆఫ్ సర్వీస్ అగ్రిమెంట్ ఉంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మీరు ఒకసారి చెక్ చేసుకుని అప్లై చేసుకునే ముందు కంపల్సరీగా ఈ పాయింట్స్ చదువుకోండి. ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు సైన్ ఎ సర్వీస్ అగ్రిమెంట్ ఫర్ 24 months అని అయితే అంటున్నారు. సరే 24 months అయితే అంటున్నారు, కానీ వీళ్ళు ప్యాకేజ్ కూడా బాగానే ఇస్తున్నారు కాబట్టి ఒకసారి మీరు కూడా మీ డెసిషన్ మీరే తీసుకోవచ్చు. మీరు ఒకసారి కోవిడ్ సిచ్యువేషన్ తగ్గిపోయిన తర్వాత ఆఫీస్కి పిలిచే ఛాన్స్ అయితే ఉంటుంది. అది జాబ్ లొకేషన్ చూసుకుంటే పూణే లేదా నోయిడా. సో ఈ విధంగా మీరైతే ఇక్కడ సైన్ అప్ అండ్ అప్లై అండ్ దాని మీద క్లిక్ చేసుకుని మీరు అప్లై చేసుకుని ఈ 2 jobsకి డేటా ప్రాసెసింగ్ స్పెషలిస్ట్ నీల్సన్ ఐక్యూ కంపెనీ నుంచి అండ్ అలాగే అప్లికేషన్ ఇంజనీర్ మెంబర్ ఆఫ్ టెక్నికల్ స్టాఫ్ హెక్సావేవ్ కంపెనీ నుంచి ఈ రెండింటికి కూడా మీరైతే వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో నేను కూడా మళ్ళీ మరో మంచి జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ శరత్ చంద్ర సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.